నమస్తే, వెల్కమ్ టు లియో. సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 1991లో రిలీజ్ అయిన ఆదిత్య 369. సో ఇది రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్ అంటూ బాలకృష్ణ గారు అనడం, దీనికి సీక్వెల్ అతి తొందరలో ఉండబోతుందని చెప్పి అంటాం. మొత్తానికి దాదాపు 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా గురించి, ఈ సినిమా ఏదైతే రిలీజ్ గురించి లేదా ప్రీ రిలీజ్ ఎందుకు అన్నారు అన్న దాని గురించి మీ మాటలు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా ఒక కళాఖండం అని చెప్పాలి. సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అంటే అప్పట్లోనే సింగీతం గారు చాలా రకాల ప్రయోగాలు చేశారు. పుష్ప విమానం అనే సినిమా మాటలు లేకుండా సినిమా చేసి హిట్ కొట్టడం ఒక ప్రయోగం అయితే, టైం ట్రావెల్ కాన్సెప్ట్తో హాలీవుడ్లో ప్రయోగాలు చేశారంటే అర్థం ఉంది. కానీ తెలుగులో హెచ్జి వెల్స్ అనే టైం మిషన్ అనే ఒక నవల ఉంది. ఆ కాన్సెప్ట్తో చూసుకొని ఒక టైంలో ట్రావెల్ చేసి వెనక్కి శ్రీకృష్ణదేవరాయల కాలంనాడికి వెళ్ళటం కానీ, మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళటం కానీ అలా పెట్టుకుని అది చేయటం అనేది కొత్త ప్రయోగం. బాలకృష్ణ సినిమాల్లో కూడా ఏదైనా ప్రయోగం ఉందంటే ఈ సినిమాని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ హీరోకి కూడా ఇంత ప్రయోగాత్మక సినిమా రాలా టైం మిషన్తో. అది ఇప్పుడు మరి బాలకృష్ణ గారి గ్రాఫ్ అలా అమాంతం పెరిగిపోయిన టైంలో ఈ సినిమాని 4K వెర్షన్లో 5.1 సౌండ్ సిస్టంలో చేయటం అనేది ఒక సాహసం అని చెప్పాలి. పైగా ఈ జనరేషన్ వాళ్ళకి 35 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా, ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. మరి కొంతమంది ఇప్పుడు నవ యువకులకి ఇది కొత్తగానే అనిపిస్తే సినిమా. పైగా దీన్ని ఒక నెగిటివ్ ప్రింట్ కూడా అది లేని పక్షంలో అది సంపాదించారు. ఒకే ఒక ప్రింట్ దొరికిందట, దాని నుంచి తీసి ఇది 4K వెర్షన్ తయారు చేయడం అనేది ఒక విశేషం అని చెప్పాలి. అప్పుడు ప్రొడ్యూసర్ శివలంక కృష్ణప్రసాద్ గారు ఈ సినిమాని మళ్ళీ ఈ 4K వెర్షన్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 4వ తారీఖు సినిమా రిలీజ్ అండి. ఇది ఈ సినిమా ఫంక్షన్కి బాలకృష్ణ గారే చీఫ్ గెస్ట్గా వచ్చారు. సింగీతం శ్రీనివాసరావు గారు ఏంటంటే ఆన్లైన్లోనే ఆయన మాట్లాడారు ఈ సినిమా గురించి. చెన్నైలోనే ఉంటూ ఇప్పుడు 93 ఏళ్ళు 94 ఏళ్ళ వయసులో ఆయన రాలేక అక్కడి నుంచి ఈ సినిమా గురించి మాట్లాడటం జరిగింది. మొత్తానికైతే బాలయ్య ఫ్యాన్స్కి కూడా గతంగా చెప్పాలంటే మరి అఖండ తాండవం రావడానికి టైం ఉంది కాబట్టి ఈ సీక్వెల్ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రాధాన్యాన్ని సంతరించుకుందని చెప్పొచ్చండి. అయితే ఇదే సినిమాలో మనం చూసుకుంటే సెంచరీలు కొట్టే వయస్సు మాది అనే సాంగ్లు కావచ్చు, లేదా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి అప్పుడున్నటువంటి ఒక పాట కావచ్చు, ఇలా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. సో పాటల గురించి మీరు ఏం చెప్తారు? ఇది పాటల పరంగానే ఒక ప్రయోగాత్మకంగా చెప్పాల్సి వస్తుంది. అంటే బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయల పాత్రను ఆయన చేశాడు, కృష్ణకుమార్ గారి పాత్రనే ఆయన చేశాడు. పైగా అంటే సీక్వెల్ చేయాల్సి వస్తే ఇప్పుడే మంచి టైం కూడా. ఎందుకంటే బాలకృష్ణ గారు రేరుగా చేసిన సినిమా చెప్పాలి. ఇళయరాజా మ్యూజిక్, ఈ సినిమా పాటలు హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఆయన దీనికి సీక్వెల్ చేద్దాం అనుకుని ఎప్పటి నుంచో ప్రకటిస్తూ వచ్చారు. ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ కావటం అనేది ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకుందని చెప్పొచ్చండి. అదే కాకుండా సినిమాకు సంబంధించి ఇంకా చాలా వరకు చూస్తే ప్రముఖులు ఎవరైతే తరుణ్ ఉన్నారు, కానీ అప్పట్లో చిన్న పిల్లవాడి క్యారెక్టర్ చేశాడు. సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కావచ్చు, అప్పట్లో ఉన్న హీరోయిన్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఈ తరంలో మనకి లభించే ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా తరుణ్ పాత్రకు బదులు ఇప్పుడు బాలనటులుగా హీరో వచ్చినప్పుడు పాత్ర బాలనటులుగా చాలా పెడుతూ ఉండేవాళ్ళు కాబట్టి తరుణ్ ఒక బాలనటుడిగా తీసుకొచ్చేసి ఆ ప్లేస్లో మోక్షజ్ఞని పెట్టుకోవచ్చు. ఆ పాత్ర పెద్ద అయిపోయినట్టుగా చూపించుకుంటూ వచ్చి టైం మిషన్ కాన్సెప్ట్ అనేది అప్పుడు కృష్ణకుమార్ చూశాడు కాబట్టి, టీను ఆనంద్ కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి, టీను ఆనంద్ ఏజ్ పాత్ర పరంగా చూసుకుంటే సైంటిస్ట్గా ఇంకా దీంట్లో డెవలప్మెంట్ తీసుకొచ్చినట్టుగా చేసి ఇప్పుడు కాన్సెప్ట్ కథ తయారు చేసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్ కథలకి. ఎందుకంటే ఈ టైం ట్రావెల్తో ఫ్యూచర్లోకి ప్రయాణించేసి కలియుగాంతం అయిపోయింది అని చెప్తున్నారు కాబట్టి, కలికి భవన్ వచ్చారంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్లో కూడా వెళ్ళొచ్చు. లేదా అంటే వెనక్కి ముందుకి జరుపుకునే బదులు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ఈ మానవ వల్లనే ఎట్ట కాపాడాలి ప్రళయాల నుంచి, లేకపోతే రాబోయే సునామీల నుంచి కానీ ఎలా కాపాడాలి అనే కాన్సెప్ట్లో ఒక సినిమా చేసుకోవచ్చు. పాత్రలు అవి ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ గారు, చంద్రమోహన్ ఎట్టగో కొంతమంది లేరు, ఆ లేని పాత్రను వదిలేసేసి కొత్త ఉన్న పాత్రలకి అడిషనల్గా, ఎందుకంటే ఆ హీరోయిన్ మళ్ళీ బాలయ్య కృష్ణ పాత్ర చేయడం కుదరదు కాబట్టి బాలకృష్ణని ఒక స్పెషల్ పాత్రగా కృష్ణకుమార్ పాత్ర ఏజ్డ్ పర్సన్గా పెట్టుకుని మోక్షజ్ఞని లీడ్ పాత్ర చేసుకుంటూ మళ్ళీ సీక్వెల్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే డైరెక్షన్ పరంగా కూడా బాలయ్య బాబే దీన్ని డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ బాలయ్య బాబు కాకుండా ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ అయితే ఇలాంటి కాన్సెప్ట్ కథలకి, ఎందుకంటే ఆయన అద్భుతమైన సినిమా టైం ట్రావెల్ కథాంశాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లు అయితేనే బెటరు. టైం ట్రావెల్ కథాంశాలకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లు లేదా నాగేశ్వరి లాంటి వాళ్ళు, ఇలాంటి డైరెక్టర్లు సహకారం తీసుకుని చేసుకోవడం అనేది బెటరు. ఆయన రిస్క్ చేయడం కన్నా, బాలకృష్ణ గారు రిస్క్ చేయడం కన్నా వేరే డైరెక్టర్ చేతిలో పెట్టి ప్రాజెక్ట్ సీక్వెల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అదే మనం చూసుకుంటే సంగీతం శ్రీనివాస్ గారు ఏదైతే దర్శకత్వం వహించినటువంటి ఒక ఆదిత్య 369 ఏదైతే ఉందో,
అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కల్కి సినిమాకు కూడా ఆయన కొంత సపోర్ట్ చేశారు, దానికి కొంత వర్క్ కూడా చేశారు. సో ఎక్కడో దగ్గర ఇదైతే కల్కి సినిమా సంబంధించి ఏదో ఒక పార్ట్లో ఇక్కడ కనిపించే అవకాశం కానీ లేదంటే అలాంటివి ఉంటే ఇంకా ఎలా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? అదే కథాపరంగా ఒక టీం వర్క్ జరగాలండి. మనం సీక్వెల్ చేస్తున్నాం కదా అంటే ఇలాంటి కళాఖండం సినిమాలకి అసలు జాగ్రత్తగా చేయాల్సిందే. హడావుడిగా చేస్తే కుదరదు ఇది. కాబట్టి చాలా వర్క్ చేయాలి. ఇప్పుడు రేపొద్దున ఇది రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. 4వ తారీఖు రిలీజ్ చేస్తుంటే మరి ఈ పాటికి చాలామంది ఓటీటీలోనో యూట్యూబ్లోనో ఈ సినిమా చూసే ఉంటారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది చూసి ఉంటారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా దాదాపు అందరూ చూసే ఉంటారు. అయినా సరే అందువల్ల రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. క్వాలిటీ పరంగా కూడా ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క వెర్షన్ సంపాదించి ఆ క్వాలిటీగా తీర్చిదిద్దారని చెప్తున్నారు కాబట్టి మంచి క్వాలిటీగా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ఒక పండగ అని చెప్పాల్సి వస్తుంది ఈ సినిమా రిలీజ్ అనేది. సాధారణ మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ప్రతి హీరోలకు సంబంధించి ఒక సినిమా మాత్రం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే మొన్న మధ్య చూసుకుంటే మనకు సీతం వాకిలో సినిమాల చెట్టు రిలీజ్ అవ్వడం కూడా చూసాం. సో కానీ అన్ని సినిమాల కన్నా ఎందుకు ఇది విభిన్నం అంటే ఏం చెప్తారు? అంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అండి. తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు లేవు. గతం చెప్పాలంటే ఇదే మొదటి సినిమాగా చెప్పాల్సి వస్తుంది. మన తెలుగు సినిమా చరిత్రలో తీసుకుంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేసిన దొరికితే దొంగలు అనే సినిమా దొరికితే దొంగల సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక కారు పైకి వెళ్తుంది, గాలిలో ప్రయాణిస్తూ ఉంటుంది. కృష్ణకుమారి ఎన్టీ రామారావు గారు అనుకుంటున్నా నాకు తెలిసి. అది కూడా ఒక సైన్స్ ఫిక్షనే. ఎన్టీ రామారావు గారు చేసింది అదే ఒక సైన్స్ ఫిక్షను. సూపర్ మ్యాన్ సినిమా కూడా చేశారు. మధుసూదన్ గారి డైరెక్షన్లో సూపర్ మ్యాన్ సినిమా ఆయన హిందీ సినిమా ఇన్స్పిరేషన్తో చేసిన ఆంజనేయుడి భక్తుడిగా ఎన్టీఆర్ రామారావు ఉండటం, ఆ శక్తులు ఈయనకి వచ్చి గాల్లో ఎగిరిపోవటం అనేది కాన్సెప్ట్లో చేశారు. ఎన్టీ రామారావు నందమూరి వారసులే చేశారు ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ అనేది. దొరికితే దొంగలు కూడా పెద్ద హిట్ సినిమా. ఆ జీపు ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో, విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో ఒక జీపు ఆకాశంలో పయనిస్తున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిన సినిమా చెప్పాలి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి అది కూడా అద్భుతం కూడా ఈ సినిమాతోనే మొదలైంది కాబట్టి దీనికి సీక్వెల్ వస్తే అద్భుతంగా ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తానికి సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వం వచ్చినటువంటి ఈ సినిమా మాత్రం ఈ నెల ఏదైతే ఏప్రిల్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. కానీ బాలకృష్ణ గారు దీన్ని ప్రీ రిలీజ్ అని చెప్పేసి అన్నారు. సో దీనికి సీక్వెల్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే.